తమ స్కూల్కి దారి ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ నాచారంలో వెస్లీ స్కూల్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల నిరసన వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా దాతల సహాయంతో పేద విద్యార్థుల కోసం వెస్లీ స్కూల్ నడుస్తోందని, అలాంటి స్కూల్కు దారి లేకుండా పోయిందని పూర్వ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ వరకు సీసీ రోడ్డు వేసిన ప్రభుత్వం స్కూల్ నుండి కొద్ది దూరం వరకు వేసి ఆపేసిందని చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థులు నడుస్తున్న దారిలో ఒకరు తమ జాగా అంటూ కాంపౌండ్ వాల్ కట్టుకోగా మరొకరు ఏకంగా భవన నిర్మాణానికి శ్రీకారం చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాచారం వెస్లీ బాల బాలికల ఉన్నత పాఠశాలలో మేము చదువుతున్నాం. దాదాపుగా ఇక్కడ నుంచి రోడ్ ఎంతసేపు ఉంది, కానీ ఇక్కడ రోడ్డు అన్ని కట్టేశారు కాబట్టి మాకు దారి వెళ్ళడానికి లేదు. గల్లీలలో వెళ్తుంటే కూడా ఎన్నో యాక్సిడెంట్లు స్పీడ్ డ్రైవింగ్లో వచ్చి గుద్దేస్తున్నారు. కానీ మాకు వెస్లీ బాల బాలికలో రోడ్డు కావాల్సిందిగా కోరుతున్నాం. దారి కోసం ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ దారి కోసం ఎంతో కృషి చేసి, ముఖ్యంగా మా నాచారంలో ఈ గవర్నమెంట్ స్కూల్ అనేది దాదాపు 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. దాంట్లో 30 సంవత్సరాలు మేము ఆ దారిలోనే నడిచాము. కానీ ఇటీవల కాలంలో ఆ దారి కొంతమంది స్వార్థపరుల భూ కబ్జాకి దాహమైంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విషయం మీద స్పందించి అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్థానిక నాయకులు అందరూ కూడా వెస్లీ స్కూల్కి దారి ఇవ్వాల్సిందిగా నేను కోరుతూ, మరి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అందరికి కూడా మీడియా మిత్రులు హెచ్ఎం గారు అందరికి కూడా అప్పుడు ఈ చుట్టుపక్కల బిల్డింగ్స్ ఏవి లేవు, గ్యాస్ కంపెనీ కూడా లేదు. మేము స్కూల్ కట్టిన తర్వాత గ్యాస్ కంపెనీ వచ్చింది, మిగతా ఇళ్ళన్నీ వచ్చినాయి. డెవలప్మెంట్స్ అనేవి కామన్ గా జనరల్ గా సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా మాకి ఏదైతే వీళ్ళు అక్కడ గవర్నమెంట్కి అప్పీల్ చేసుకున్నాం, ఏమని మాకు స్కూల్కి సీసీ రోడ్ వేయండి అని చెప్తే మాకు గేట్ దగ్గర నుంచి అక్కడి వరకు రోడ్ వేసి దాదాపుగా ఒక 300 ఫీట్ల రోడ్ వేసారు. ఆ వెడల్పి 25 ఫీట్లతో వేసారు. అక్కడి వరకు తీసుకెళ్లి మా రోడ్డును ఆపి అక్కడ వేరే వాళ్ళు కబ్జాదారులు వచ్చేసి 2 కాంపౌండ్ వాల్ కట్టుకోవడం జరిగింది. ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నప్పుడు మేము జిహెచ్ఎంసీ వాళ్ళకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి దాన్ని డిస్మాండ్లింగ్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆ కార్యక్రమం ఆ కాలక్రమేణాలో మేము పక్క నుంచి నడవడం జరిగింది. ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ పిల్లర్స్ వేసి బిల్డర్ ఏదో డెవలప్మెంట్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు. కానీ మేము ఈ స్కూల్ స్టూడెంట్స్గా మేమెవరికి అడ్డు కాదు, ఏ ఇంటికి అడ్డు కాదు, ఎవరి స్థలం గుంజుకోవాల్సిన అవసరం మాకు లేదు. మాకు చట్ట ప్రకారం ఏదైతే రోడ్డు టు రోడ్డు కనెక్టివిటీ ఉంటుందో దాన్ని ఆపడానికి ఏ పట్టాదారు కూడా ఎవరికి కూడా అధికారం లేదు. అది చట్టము. మేము చట్ట ప్రకారము గవర్నమెంట్ను అప్పీల్ చేస్తున్నది ఏంటంటే, హైడ్రా వాళ్ళకు కూడా మేము లెటర్ ఇచ్చి రావడం జరిగింది, డీసీ గారికి ఇవ్వడం జరిగింది. హైడ్రా వాళ్ళు కూడా వచ్చి